కూడా లేవు. గ్రామ పంచాయతీలు పడకేసినాయి. మొన్నటి వరకు అనారోగ్యంతో పాలైన ప్రజల్ని కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. ఈరోజు చెత్త తీసే దిక్కు లేదు. గ్రామాలలో అపరిశుభ్రతతోని రకరకాల అంటువ్యాధుల బారిన ప్రజలు పడుతూ ఉన్నారు. ఎక్కడ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. గతంలో గ్రామ పంచాయతీల కోసం అభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచుల బిల్లులు ఇంతవరకు చెల్లించకపోతే వాళ్ళు వీధి పోరాటానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళని మీద విచక్షణారహితంగా అరెస్టులు చేసి దాడులు చేసి జైల్లో పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళక ముందే అరెస్టులు చేసే ప్రక్రియకి సంవత్సరమైన మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది? అధికార దాహంతోనే అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ తెలంగాణని బాగు చేయడానికి కనీసం ఆలోచించే పరిస్థితి కూడా లేక వేదికల మీద జబ్బలు తెచ్చుకునే మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సంవత్సరం అయినా ఏం చేయలేని మీరు చెంపలేసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి ఇప్పుడైనా చేయటానికి కనీస మీ వంతుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభూత కల్పనలతోని ఇంకా ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపో మాపో శంకుస్థాపనలకే పరిమితమైన మీ శిలాపలకాల దగ్గర మేము కూడా పిండాలు పెట్టే కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఏం అభివృద్ధికి నోచుకోకుండా కేవలం మళ్ళా అదొక అదనపు ఖర్చు ప్రజాధనంతో శిలాపలకాల పేరు మీద మీరు అడావుడి చేయడానికి మీ ఆర్భాటాలు చేసుకోవడానికి ఉపయోగించే ఆ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న ఆ శిలాపలకాల పేరు మీద మీరు హంగామాలు చేయడానికి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం రేపటి భవిష్యత్తులో ఇంకో కొద్దిగా టైం ఇచ్చి ఇప్పటికీ ఇంకా పనులు మొదలు కాలే ఇంకో నెల 2 నెలల్లో టైం ఇచ్చిన తర్వాత పనులు మొదలు కానీ ప్రతి శిలాపలకం దగ్గర మీ పిండాలు పెట్టడానికి మేము కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నిన్నగాక మొన్న పర్యటనకు వచ్చి రైతులు అడుక్కోవటం ఏంది, ప్రతిసారి మామూలుగా రైతు బంధు గురించి అడుక్కోవటం ఏంది అని అంటున్నారు. పాపం వారంతా ధనవంతులు, అందరు రైతులు కాదు, చిన్నకారు సన్నకారు మధ్యతరగతి రైతులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే పెట్టుబడి కింద ఉపయోగపడుతుందనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఇస్తుందనే భరోసాతోని నమ్మకం పెట్టుకొని అడుగుతున్నారు. వాళ్ళు చుట్టాలు పక్కాలు ఎవరైనా మామూలుగా నిజంగా కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే అడగకపోతే తీసుకోకపోతే కూడా మంచిదే, కానీ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇయ్యటానికి మీకు చేతగాక అసమర్థతను ఎగ్గొట్టడానికి మళ్ళీ మీరు రైతుల మీద అట్లా అడిగితే ఎట్లా ఇట్లా అడిగితే ఎట్లా అని చెప్పేసి ఉల్టా దబాయించే చర్యలకి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాడు పాల్పడటం అనేది మంచిది కాదు. అదే రకంగా ఇవాళ గురుకుల పాఠశాలలు ఎక్కడ చూసినా కానీ అయ్యాల గురుకుల పాఠశాలలో చేర్పియటం అనేది ఒక అదృష్టంగా భావించారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, గురుకుల పాఠశాలలో జాయిన్ అయితే ఇక మామూలుగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎంతోమంది తల్లిదండ్రులు ఒక ధీమాను వ్యక్తం చేశారు. అటువంటి పాఠశాలల్లో ఈరోజు దీనావస్థకు తీసుకొచ్చారు. కనీసం తినే తిండి అది విషమా, ఆరోగ్యం కోసం తినే తిండి అవుతుందా అనే ఒక అయోమయంలో ఆందోళనలో తల్లిదండ్రులు ఆ పాఠశాలల్లో ఉన్నోళ్ళు ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారా, శవాలై ఇంటికి వస్తారా అని చెప్పేసి భయాందోళన మధ్యన గడిపే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనీసం మెయింటెనెన్స్ పైసలు ఇవ్వట్లేదు, సోప్స్ అండ్ ఆయిల్ పైసలు. విద్యార్థుల మీద దృష్టి లేదు. ఇచ్చిన మహిళలకి పెన్షన్ల గురించి ఇంతవరకు ఆచూకీ లేదు. ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఇంకా దిగజారి రాజకీయాలు చేయడానికి విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. వాళ్ళు కనీసం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. మంజూరైన వాటిని కూడా ఇంతవరకు పన్ను మొదలు పెట్టకుండా ఉన్న ఆసుపత్రిని కూడా పడకేసే పరిస్థితి తీసుకొచ్చి సిబ్బందిని కూడా పెట్టే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. హాస్పిటల్కి పోతే ఈరోజు మందులు ఇచ్చే దిక్కు లేదు. ఆడ పేషెంట్ అని మందులు ఇవ్వకపోవటం కాకుండా ఎవరైనా మామూలుగా తప్పనిసరి పరిస్థితులలో వేరే దగ్గరికి పోయి పట్టణాలలో పోయి కార్పొరేట్ వైద్యం పొందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడ మందులు ఇచ్చే పరిస్థితి కూడా ఆసుపత్రిలో లేదు. అకాల వర్షాలతోని తుమ్మల నాగేశ్వరరావు దాంతోని ఏవైతే సాగర్ గేట్లకి లాకులు వేసిరో
ఆ రోజు నీళ్లు ఎత్తకపోవడానికి నల్లగొండ ప్రజానికాన్ని మోసం చేసి తూములు బంద్ చేసి తీసుకుపోయి నీళ్లు లాకులు వేయటం మూలాన అనుకోని వరద ఉధృతి వల్ల వచ్చిన వర్షాలతోని కాలువ దిగిపోతే కమిషన్ల కక్కుర్తి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టుల పేరు మీద కాలయాపన చేసి పొలాలు ఎండిపోయే దుస్థితి తీసుకొచ్చిండు. తర్వాత అనుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసం కాలయాపన చేయడం మూలాన రైతులు ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితిని మనం గమనించినాం. ఇవాళ సంవత్సర కాలంగా ఈ కోదాడు నియోజకవర్గాల్లో హడావుడి చేయడానికి మంత్రుల్ని తీసుకొచ్చి హంగామాలు చేయడానికి పెట్టిన ఖర్చు ఎంతైతుందో అన్ని నిధులు ఈరోజు కోదాడు నియోజకవర్గానికి తీసుకురాలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న మొన్న ఒక నలుగురు మంత్రుల్ని తీసుకొచ్చి హడావుడి చేసిండు. అక్కడ కూడా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్ల యాదవ్ నాయకత్వంలో బాగైందా, మా హయాంలో బాగైందా అని. నువ్వు ఒక 10 సంవత్సరాలు ఎలగబెట్టినవి ఇక్కడ కోదాళ్ళ. మీ శ్రీమతి ఒక 5 సంవత్సరాలు గతంలో చేసింది. 15 సంవత్సరాలు అధికారం అనుభవించారు. కానీ ఈరోజు కోదాడు పట్టణంలో తిరుగుదాం, కోదాడు నియోజకవర్గ కేంద్రంలో ఆ రోజు మురికి కూపంగా తయారు చేసిన కోదాడుని నేను వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2018 నుంచి 23 కాలంలో 2019లోనే మున్సిపల్ నిధుల నుంచి, ప్రభుత్వం నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కోదాడు పట్టణం అంతా ప్రతి వీధికి రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆ హయాంలో పనిచేసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. చేయడానికి మంత్రులను తీసుకొచ్చి ఏదైతే రైమని చెప్పి తిరుగుతున్నావో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ రోడ్ వైడనింగ్ కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మా హయాంలోనే 2018 నుంచి 23 వరకు. అయ్యాల కోదాడు పట్టణాన్ని మురికి కూపంగా తయారు చేసిన ఒక 10 సంవత్సరాలు నువ్వుండి, మీ శ్రీమతి ఒక 5 సంవత్సరాలు అనుభవించి, మొత్తం 15 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కూడా కోదాడిని కనీసం అభివృద్ధి చేయని నీవు ఈరోజు అభివృద్ధి మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ టర్మ్లో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈ హయాంలో సంవత్సర కాలంలో కోదాడు నియోజకవర్గానికి చేసింది శూన్యం. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం, ఇగో ఇది అది అని చెప్పేసి శంకుస్థాపనలు శిలాఫలకాలు వేయడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ధాన్యం అమ్ముకోవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఫోటోల కోసం, ఫోజుల కోసం, పేపర్ల వార్తల కోసం ఐకేపీ సెంటర్లని ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టారు. కానీ కొబ్బరికాయలు కొట్టిన 15 రోజుల వరకు కూడా ఆడ కొన్న దాఖలాలు లేవు. మళ్ళీ మేము పోయి పరిశీలించిన దాకా. ఈరోజు అదృష్టం కొద్ది ఏంటంటే ఈ కెనాల్ ఏరియాలో ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో మిర్యాలగూడ కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూర్నగర్ కానీ, కోదాడు నియోజకవర్గాలలో ఆయకట్టు కింద సన్నధాన్యాలు మొదటి నుంచి చేస్తారు కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి అంత ప్రమాదంగా ఇబ్బంది రైతులకు జరగలేదు కాబట్టి అంత అవస్థ లేకపోవచ్చు. కానీ బోనస్ పేరు మీద ఈరోజు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి మామూలుగా అక్కడ ఇక్కడ ఐకేపీ సెంటర్లో శంకుస్థాపనలలో చెప్తారు. ఇయాసికాడికి వచ్చేటప్పటికి మాత్రం సన్నవాటికే అని చెప్పి చెప్తారు, సన్నధాన్యానికే. మరి ఈరోజు రైతులు సన్నధాన్యమే కాదు, ఈ కోదాడు నియోజకవర్గంలో మోతే, నడుగూడెం, మునగాల్ లాంటి మండలాలలో సన్నధాన్యం కాకుండా ఇతర రకాల ధాన్యాన్ని కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. మరి వేసేటప్పుడు, నాటేసేటప్పుడు మీ వ్యవసాయ అధికారులతో కానీ ఇతరత్ర సిబ్బందితో కానీ ఈ రకాలు మీరు పెట్టొద్దని చెప్పిన దాఖలాలు లేవు. ఇవాళ కౌలు రైతుకి ఇస్తా అని అన్నారు. కానీ కౌలు రైతుకి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో రకంగా మనిషి మభ్యపెట్టి, మాయ చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని ఓట్లను కొలగొట్టిన మీరు ఈరోజు ప్రభుత్వాన్ని కూడా చేయడానికి చేతగాక గాలి కొదిలేసి విహారయాత్రల పేరు మీద హెలికాప్టర్లు తీసుకొని గాల్లో తిరుక్కుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి అభివృద్ధి, సంక్షేమం వైపు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
నిన్న మామూలుగా థర్మల్ పవర్ ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మేమే తీసుకొచ్చినామని చెప్పేసి గంతగా చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకొని డిప్యూటీ సీఎం ఆడున్న వాళ్ళందరూ. అది ఎప్పుడు మొదలైంది? ఎవరు మొదలు పెట్టిర్రు? ఎవరా పని చేస్తే ఈరోజు మీరు రిబ్బన్ కట్ చేసుకునే అవకాశం వచ్చింది, ప్రొడక్షన్ వచ్చింది అని అనేది కనీసం పరిజ్ఞానం ఉండని మాట్లాడాలి కదా ఒక మంత్రులు అయి ఉండి. ఒక బాధ్యతగా మాట్లాడితే బాగుంటది. మందిగన్న పిల్లలు మా పిల్లలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. మేమేమో అభివృద్ధి చేసి అన్ని ఒప్పచెప్తే ఇవాళ ఇంత ఆదాయం రాష్ట్రానికి రావటానికి, ఇవాళ విద్యుత్ ఉత్పత్తి కావటానికి, ఈరోజు ఇన్ని పంటలు పండటానికి, ఇంత దిగుబడి రావటానికి, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండటానికి అనువుగా నీళ్లు, కరెంటు, వసతులు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడి పనిచేస్తే ఈరోజు ఆ ఫలాలు ప్రజలు అనుభవించడానికి కావాల్సిన ఇంకా అదనంగా తీసుకురావాల్సిన మీరు అది చేతగాక ఈ గొప్పలన్నీ మాయే అని చెప్పేసి పక్కింటోళ్ళు కన్న పిల్లల్ని మామూలుగా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి